చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలని టీడీపీ జనసేన నాయకులు జిల్లా కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జీడి నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్, పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు అత్యధిక సంఖ్యలో నమోదైందన్నారు. ఒక్క చంద్రగిరిలోనే 1,30,000కు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ను కలిసి దొంగ ఓట్లు తొలగించాలని వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. దొంగ ఓట్లకు సహకరించిన మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్లో ఉంది కాబట్టి వాళ్ళు కూడా గమనించి సెంట్రల్ ఈసీ కూడా దీన్ని గమనించి ఎన్నికని రద్దు చేయాలని మీడియా కోరుకుంటున్నా. ముఖ్యమైన విషయం, కోడికత్తి శ్రీను గారు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడుతున్నారు మీకు తెలుసు. మన జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ స్టాచ్యూ ఓపెన్ చేస్తున్నాను, రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదని చెప్పారు. కానీ ఈ రోజు అంబేద్కర్ కు సంబంధించిన ఎస్సీ సోదరుల్ని ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా చంపబడ్డారో మీకు తెలుసు. పవిత్రమైన భారత మాతకు ప్రజాస్వామ్య పరిరక్షణకై ఓటుతో వస్త్రం కప్పితే ఆంధ్రప్రదేశ్ లో పాలకుడుగా ఉన్నటువంటి దుశ్శాసనుడు జగన్మోహన్ రెడ్డి నిట్ట నిలువున నట్ట నడిపుట్టున ఒళ్ళు ఊడుస్తున్నాడు. విలువలకు తిలోదకాలిచ్చి, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ఒళ్ళు ఒడుస్తున్నటువంటి ఈ దుశ్శాసనుడికి త్వరలోనే బుద్ధి చెప్పాలా. అధికారం కోసం, నీ దౌర్జన్యాల కోసం, నీ దాష్టీకాల కోసం దళితులను మభ్యపెట్టి, దళితులను మోసగించి, దళితులను చంపి అధికారం ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 125 అడుగుల